రైతులంతా సామరస్యంగా ఉంటే అన్ని చెరువులు నింపచ్చు మనం. నేను ముందే చెప్పినట్టు ఇప్పటికి 1.5 టీఎంసీ నీళ్ళు ఇచ్చినామంటే ఇంకా ఇన్ని నీళ్ళు వస్తాయి. ఇన్ని నీళ్ళు వచ్చాయంటే ఇప్పుడు ఉండే చెరువులు మళ్ళా రెండోసారి కూడా నింపుకోవచ్చు. గత ప్రభుత్వాల్లో పాలకులు కూడా వెలిగిన ప్రాజెక్టులో నీళ్లుంటే ఎప్పుడు గేట్ ఎత్తేసే వల్ల అన్ని నీళ్ళని కిందికి పోయేది. ఎప్పుడు మన ప్రాంతంలో ఉండే చెరువులకు నీళ్ళు ఇచ్చిన పాపాన్ని పోలేదు. వాళ్ళు ఇవ్వలేదని చెప్పలేదు, 1-2 సార్లు ఇచ్చినారు. ఇంత శ్రద్ధగా అధికారులతో సమన్వయం చేసుకుని రైతుల యొక్క మంచి కోసం ఎప్పుడు ఇంత బాగా చెరువులు నింపే కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టలేదు. ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగ్విజయంగా 5 నెలలు చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మనందరికీ తెలుసు వెలిగిన ప్రాజెక్టు ఉండేది వచ్చి గాలివీడు మండలంలో ఉంది. మొట్టమొదటిగా గాలివీడు మండలంలో చెరువులు నింపుకుంటా వచ్చాం. గాలివీడు దాటుకుంటానంటే లగ్గిరెడ్డిపల్లి మండలం వస్తుంది. ఆ తర్వాత చివరిగా వచ్చే మండలం మన రామాపురం మండలం. ఇప్పటికే అధికారులు అలాగే మన రైతుల లెక్కల ప్రకారం 80 చెరువులకు పూర్తిగా నీళ్ళు ఇచ్చినాం.